ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ, ఈ ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఈ ఉదయాన్న ఏ అక్కరలో ఉండి ఏ బాధలో ఉండి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారని దేవుని వాగ్దానం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారేమో. ఆయన తప్పక మీతో మాట్లాడతారు. మిమ్మల్ని ఆయన చూస్తూ ఉన్నారు. మీ ప్రతి అక్కర ఆయనకు తెలుసు. మీ బాధ ఆయనకు తెలుసు. మీ హృదయ వేదన ఆయనకు తెలుసు. ఎందుకంటే నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనకు నీవు తెలుసు. పిండముగా ఉండగానే ఆయన మిమ్మల్ని చూచాడు. అందుకని నీవంటే ఆయనకి ఎంతో ప్రేమ. నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు తన రక్తమంతా కార్చి ప్రాణం పెట్టిన ప్రభు నీ జీవితంలో చిన్న చిన్న విషయాలు జరిగించడా తప్పకుండా జరిగిస్తాడు. ఎంత మాత్రం భయపడొద్దు. మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఉన్నట్లుగా నమ్మండి. ఆయన మీతో మాట్లాడుతున్న మాటలు మీ నోటితో ఉచ్చరించండి. వాగ్దానాన్ని పట్టుకోండి. ప్రార్థనలు పోరాడండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక మీ ప్రతి ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి తప్పక ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనపై ఎంత మాత్రం ఆధారపడద్దు. దేవునిపై మాత్రమే ఆధారపడండి. ఆయన మీ ప్రతి సమస్యకు సొల్యూషన్, మీ ప్రతి బాధ నుంచి విడిపిస్తాడు. మీ యొక్క ప్రతి కష్టం నుండి విడిపిస్తాడు సర్వశక్తి కలిగిన దేవుడు. అంతేకాకుండా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో అందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. శ్రమల్లో కష్టాలలో బాధల్లో ఉన్నవారు ఇంకా అనేక మంది దేవుని మాటను బట్టి బలపరచబడలాగున ఈ వాగ్దానం తప్పకుండా మీ స్నేహితులకు బంధువులకు మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్లో పాలు పొందితే తప్పక దేవుని దీవెనలు పొందుకుంటారు. మొట్టమొదటిగా దేవుడు మీ దగ్గర నుండి ఆశీర్వాదాన్ని ప్రారంభిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఆమెన్. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, బలహీనంగా ఉన్న మీరు బలపరచబడబోతున్నారు. కాబట్టి ఎంతమాత్రం భయపడొద్దు, బలహీనతను గురించి నిరాశపడొద్దని సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు విశ్వాసం గురించి రాస్తూ ఉన్నాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచారో ఆ భక్తులందరి జీవితాల్లో విశ్వాసం ద్వారా ఎన్ని కార్యములైతే చూచారో, ఎంత బలహీనంగా ఉన్నవారు బలం పొందుకున్నారో, ఎట్టి స్థితిలో నుండి పైకి లేపబడ్డారనేది స్పష్టంగా వ్రాయబడి ఉంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో ఉండి మరలా పొందెను అని అబ్రహాం గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాం యొక్క విశ్వాసం ద్వారా అబ్రహాం జీవితంలో కుమారుని తిరిగి పొందుకున్నాడు. ఆ విధంగానే మోషేను గురించి వ్రాయబడి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈ విధంగా భక్తులందరూ కూడా వారి ఎదుట కనబడుతున్న వాటిని వారు చూడలేదు, కానీ ఆత్మీయ నేత్రాలతో దేవుడు చేయబోయే కార్యములను విశ్వాసం ద్వారా చూచారు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందుకున్నారు, సింహంలో నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు,
బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. అవును, విశ్వాసము నిష్ఫలమైనది కాదు, అది వ్యర్థమైనది కాదు, అది ఒక బలమైన శక్తి. విశ్వాసం ద్వారా బలహీనులు బలపరచబడతారు. బలహీనతలో ఉండి కూడా ఎవరైతే విశ్వసిస్తారో అద్భుతకరమైన బలం పొందుకుంటారు. ఎందుకంటే బలహీనత దేవునికి అడ్డంకి కాదు, అదే ఆయన కృపకు మార్గం. ఆయన శక్తి బలహీనుల్లో మరింత పరిపూర్ణమవుతుంది. చూడండి, 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని చెప్పి, నేనిప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అని కూడా చెప్తూ ఉన్నాడు. అవును, ఆయనందు నమ్మిక ఉంచిన వారు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ కూడా బలహీనులుగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. వారెంత బలహీనులైనప్పటికీ కూడా దేవుని శక్తి వారిని కమ్ముకుంటుంది. దేవునిలో వారు బలపరచబడతారు. బలహీనులుగా ఉండి కూడా గొప్ప బలమైన పనులు చేస్తారు. బలవంతులుగా జీవిస్తారు. అనేక మందికి చేయూతనిస్తారు. వారు బలహీనులే అయినప్పటికీ కూడా బలహీనంగా ఉన్న అనేక మందిని చేపట్టి లేవనెత్తడానికి దేవుడు వారికి శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బలహీనంగా ఉన్నారా? శక్తిహీనతతో ఉన్నారా? ఆత్మీయంగా బలహీనపరచబడ్డారా? ఆత్మీయంగా లేవలేకపోతున్నారా? శారీరకంగా బలహీనతగా ఉన్నారా? అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారా? ఆర్థిక విషయాల్లో బలహీనపడిపోయారా? మానసికంగా బలహీనపడిపోయి ఉన్నారా? కుటుంబ పరిస్థితులను బట్టి బలహీనపడి ఉన్నారా? ఏ విషయాన్ని బట్టి మీరు బలహీనతలో ఉన్నా, ఏ విషయం మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నా భయపడొద్దు, బలహీనతలో నిరాశపడొద్దు. దేవుని ఆశ్రయించండి, ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆయన శక్తి మీలో ప్రత్యక్షమవుతుంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీ బలహీనత అంతా తొలగిపోతుంది. ఆశ్చర్యకరమైన బలము మీరు పొందుకుంటారు. ఇక ఎప్పుడు కూడా నేను బలహీనుడును, బలహీనురాలను అనరు. ఎందుకంటే మీలో నివసిస్తుంది మీ బలము కాదు, మీలో ఉన్నది మీ శక్తి కాదు. దేవుడు తన శక్తిని, తన బలాన్ని, తన ఆరోగ్యాన్ని, తన జీవాన్ని, తన నెమ్మదిని, తన మనశ్శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రతి పోరాటంలో దేవుని బలంతో గెలుస్తావు. నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యలో దేవుని బలంతో ముందుకు సాగుతావు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి దేవుని శక్తిని బట్టి విడుదల పొందుకుంటావు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, బలహీనుడు బలవంతుడనని చెప్పాలి అని. ఈరోజుకి వేళ మీరు బలహీనంగా ఉన్నారా? శక్తిహీనంగా ఉన్నారా? చెప్పండి. మీ నోటిని తెరచి పలకండి, నేను బలహీనుడిని కాదు, నేను శక్తిహీనుడిని కాదు, దేవుని బట్టి నేను బలవంతుడను, దేవుని బట్టి నేను బలవంతురాలను, ఆయన శక్తి నేను పొందుకున్నాను, దేవుని బట్టి నేను బలవంతుడిగా ఉన్నానని చెప్పండి. నిన్ను బలహీనపరిచే ప్రతి చీకటి శక్తి నేను విడిచి వెళ్ళిపోతుంది. నీవు శక్తిహీనుడు, శక్తిహీనురాలవు, నీకేమీ లేదు, నువ్వు పనికిరావని నీకు చెప్తున్నా అంధకారపు శక్తులన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు. కాబట్టి నీ బలము చూసుకుని నిరాశపడకు, నీ కెపాసిటీని చూసుకుని నిరాశపడకు, నీ పరిస్థితులను చూసి నిరాశపడకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోవద్దు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను పట్టించుకోవద్దు, నీ శరీరంలో ఉన్న పరిస్థితులను పట్టించుకోవద్దు. దేవుని శక్తిని చూడండి, ఆయన ఏం చేయగలడో చూడండి. ఈరోజు అందరం కూడా, తండ్రి ఇంతవరకు నేను నా కెపాసిటీని చూసుకున్నాను, నేనేం చేయలేననేది చూశాను, కానీ ఈరోజు నుండి నీవేది చేయగలవో చూస్తానయ్యా. నీ దగ్గర ఏదుందో, నీవేది కలిగి ఉన్నావో, నీ కెపాసిటీ ఏంటో అది నేను చూస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, నా బలము కాదు, నా శక్తి కాదు, కేవలము నీ శక్తి, నీ బలమును బట్టి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితులన్నిటినీ మీరు మారుస్తున్నందుకు, నన్ను బలపరుస్తున్నందుకు వందనాలయ్యా అంటూ హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థనలోకి వెళ్దాం. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని
ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకిచ్చి మా ఆయుష్కాలను పొడిగించి ఈరోజు మరలా చూడడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు ఆశ్చర్యకరమైన వాక్కును మాకు ఇచ్చారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారని. అవును తండ్రి, మమ్మల్ని బట్టి అయితే మేము బలహీనులమే, శక్తిహీనులమే, నోటి మాంద్యము కలిగిన వారమే, ఏది లేని వారమే. కానీ నీ శక్తిని అనుగ్రహించారు, నీ బలమును అనుగ్రహించి నీ వాక్కునిచ్చారు. కేవలం మేము బ్రతుకుతున్నామంటే నీ కృపే తండ్రి, జీవిస్తున్నామంటే నీ బలమే, మాట్లాడగలుగుతున్నామంటే నీ వాక్కే. మీరిచ్చిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో, మోకరించారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి శక్తిహీనతలో నుండి వారు బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా మీరు బలపరచండి. వారి శక్తిని బట్టి కాదు, నీ శక్తిని ఇప్పుడే ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే అన్ని విషయాల్లో శక్తిహీనమైపోయి ఉన్నారో పరిశుద్ధాత్ముడు మీరు కమ్ముకోండి. పైనుండి శక్తిని దయచేయండి అయ్యా. పైనుండి నీ జీవాన్ని దయచేయండి నాయనా. నీ స్వాధీనం చేసుకోండి. ఇప్పుడే అద్భుతకరమైన శక్తిని పొందుకొందురుగాక నమ్మిన వారందరూ, ఆశ్చర్యకరమైన బలమును పొందుకొందురుగాక నమ్మిన వారందరూ, వారి కాళ్లలో బలము పొందుకొందురుగాక, వారి చేతుల్లో బలం పొందుకొందురుగాక, ఆత్మీయంగా బలం పొందుకొందురుగాక, మానసికంగా బలం పొందుకొందురుగాక, వారి ఎముకలన్నిట్లో బలము పొందుకొందురుగాక, వారి నరములన్నిట్లో బలము పొందుకొందురుగాక, ప్రతి అవయవములో బలము పొందుకొందురుగాక. తండ్రి, నీ బలము దయచేయండి నాయన, నీ శక్తిని దయచేయండి అయ్యా. ఇది మొదలుకొని ఎవరు బలహీనులుగా ఉండకూడదు నాయన. నేను బలహీనురాలను అనకూడదు నాయన, నేను బలహీనుడు అనకూడదయ్యా. నీ శక్తి, నీ బలం పొందుకొని నేను దేవుని బలముతో నడుస్తున్నాను, దేవుని బలముతో బ్రతుకుతున్నాను, దేవుని బలముతో నేను అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నాను, అనేక మందికి దేవుని బలమును పంచుతున్నానని నీ బలమును అనేక మందికి చూపించేవారుగా, అనేక మందికి ఆశ్రయముగా ప్రతి ఒక్కరిని చేయమని మా ఆత్మీయ కుటుంబం అంతటిని గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ ఇది నేను ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడండి. వారి యొక్క ప్రతి పనులు మీరు తోడుకోండి. వారి యొక్క ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బలహీనంగా ఉండి, శక్తిహీనంగా ఉండి నేనేమీ చేయలేను అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నిన్ను బలపరుస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.